తెలుగు రాయటం వస్తే చాలు ఈ ఫ్రీలాన్స్ తెలుగు రైటర్ వర్క్కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే మీకు ఒక టాపిక్ ఇస్తారు, అది యూస్ చేసుకుని మీరు ఒక చిన్న స్టోరీస్ని రాయాల్సి ఉంటుంది. పర్ అవర్కి $7.50 అనే ఇస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలుగు రైటర్ అని కామెంట్ చేయండి. నేను మీకు ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్. ఇక్కడ ఏంటంటే మీరు రెజ్యూమ్ని అటాచ్ చేయండి. ఇక్కడ అటాచ్ మీద క్లిక్ చేసి నేను రెజ్యూమ్ అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కూలు, డిగ్రీ ఈ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ నేను ఇచ్చినట్టుగా సెలెక్ట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా థ్యాంక్స్ ఫర్ యువర్ అప్లయింగ్ అని వచ్చింది. ఇట్లా సబ్మిట్ చేయగానే మీకు ఏంటంటే ఒక మెయిల్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే మన అప్లికేషన్ని నెక్స్ట్ స్టేజ్కి మూవ్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఒక ఫాలోఅప్ ఈమెయిల్ పంపిస్తారు. దాంట్లో ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్కి ఇన్స్ట్రక్షన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వగానే ఒకవేళ మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయితే మీకు ఇట్లా అప్రూవ్డ్ అని మెయిల్ వచ్చింది. ఇందులో ఏంటంటే మీకు కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఇవి కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే అకౌంట్ని క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫోన్ అండ్ ఐడి వెరిఫికేషన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే డిస్కోర్స్ అని ఒక స్టెప్ ఉంది, ఇది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మీకు ఫైనల్గా వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ క్లెయిమ్ యువర్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మొత్తం ఇట్లా పైకి స్క్రోల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డౌన్లో ఇది క్లిక్ చేయండి. ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. ఇక నేను సైన్అప్ విత్ గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో దాంతో సైన్అప్ అవ్వండి. ఇక నేను నా మెయిల్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బిగిన్ వెరిఫైయింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి 4 డిఫరెంట్ ఐడి ప్రూఫ్స్ అనేవి చూపిస్తున్నాయి. ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా పాస్పోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ పాస్పోర్ట్ ఫోటో అనేది సబ్మిట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి మీ ఫేస్ని లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ డన్ అని వస్తుంది. నాట్ నో మీద క్లిక్ చేయండి. ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యూ హ్యావ్ పాస్వర్డ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని వస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది. ఒకవేళ ఈ స్క్రీన్ చూపించకపోతే మీకు ఇంకో మెయిల్ వస్తుంది, అకౌంట్ వెరిఫైడ్ అని. ఇక్కడ గో టు అవుట్లైనర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ కోర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లో కంటిన్యూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ పైన ఇచ్చిన మ్యాటర్ అంతా ఒకసారి చదవండి. ఇక్కడ నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ ఆన్సర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కరెక్ట్ అని వచ్చింది. అక్కడ డౌన్లో మీకు నెక్స్ట్ స్టెప్కి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫైనల్గా ఫినిష్ అని వస్తుంది, ఫినిష్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సర్వే అని ఉంటుంది, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను 5 ఇస్తాను. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇట్లా ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ కోర్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏంటంటే ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లో కంటిన్యూ ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఫైనల్గా మీకు డౌన్లో ఫినిష్ అని చూపిస్తుంది, ఆ ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఈ సర్వేకి ఏదో ఒక రేటింగ్ ఇవ్వండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ వేరే నెక్స్ట్ కోర్స్ వచ్చింది. ఇక్కడ డౌన్లో ఏంటంటే మీకు ఇక్కడ ఫస్ట్ వీడియో చూడండి. వీడియో అంతా చూసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ చేసి కోర్స్ని కంప్లీట్ చేయండి. ఇక్కడ డౌన్లో ఏంటంటే ఇట్లా క్వశ్చన్ అడిగింది కదా, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఈక్యూ అని. ఇట్లా నేను 3 సెలెక్ట్ చేశాను. ఫాల్ అండ్ అసెస్మెంట్ అని, ఫెయిల్డ్ క్వాలిఫికేషన్, ఇక్కడ కన్సిస్టెంట్లీ సబ్మిటింగ్ టాస్క్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ సబ్మిట్ ఆన్సర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ట్రై అగైన్ ఉంటుంది. నేను ఏంటంటే దేర్ ఆర్ నో టాస్క్స్ అవైలబుల్ మీద కూడా క్లిక్ చేస్తాను. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇప్పుడు కరెక్ట్ అని చూపించింది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా. ఇక్కడ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడిగింది. వాట్ షుడ్ యూ డూ వెన్ యూ నీడ్ టు స్టెప్ ఎవర్ టీ ఆర్ బ్రేక్ ఫ్రమ్ టాస్కింగ్ అంటే ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేయాలంటే పాస్ ద టైమర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ అది కరెక్ట్ ఆన్సర్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డిస్క్రిప్షన్ అనే క్వశ్చన్ ఉంది కదా, దీనికి ఆన్సర్ వచ్చేసి డెలివరబుల్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీకు డౌన్లో 2 క్వశ్చన్స్ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి అసెస్మెంట్ టాస్క్ రేట్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతుంది. ఫాల్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డౌన్లో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ అడిగింది. ఇక్కడ ఏంటంటే నేను ఫాల్స్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాను. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని చూపిస్తుంది చూడండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది, వాట్ ఈజ్ డైరెక్ట్ అసైన్మెంట్ అని. ఇక్కడ అర్జెంట్ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఆ ఆన్సర్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ విల్లో ఇంటర్వ్యూ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి వీడియో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ వీడియో ఇంటర్వ్యూ అనేది మనకి 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఇది మొత్తం మీరు తెలుగులో చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే వీళ్ళు కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తారు, వాటికి ఆన్సర్స్ అనేవి
చెప్తూ ఉండాలి. మనం వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే రివ్యూ చేస్తారు. 24 అవర్స్లో రివ్యూ చేసి మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది అప్డేట్ చేస్తారు. ఈ వీడియో ఇంటర్వ్యూని మీరు ఫోన్లో చేసుకోవచ్చు అండ్ ప్రాపర్ సిగ్నల్ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఏదైనా శాంపుల్ క్వశ్చన్ని ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ప్రాక్టీస్ విత్ శాంపుల్ క్వశ్చన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఏంటంటే 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ డౌన్లో మీకు రికార్డ్ నవ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే రికార్డు అవుతుంది. మనకి ఆన్సర్ టైం చూడండి 5 minutes దాకా ఉంది. ఇక్కడ నేను రికార్డు మీద క్లిక్ చేశాను. దాని తర్వాత ఏంటంటే స్టాప్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మన రికార్డ్ అయిన వీడియో అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాయిస్ అది క్లారిటీ ఎట్లా ఉందో మనం అంతా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక 2 to 5 minutes వీడియో క్రియేట్ చేయమంటున్నారు. మీరంతా అది డిస్క్రిప్షన్ అంతా చదవండి. ఇక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ 2 to 5 minutes వీడియో అనేది క్రియేట్ చేయమన్నారు కదా. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఏదో ఒక ట్రెడిషన్ ఉంటుంది కదా, అంటే ఏదో ఒక పండగ గురించి వీళ్ళు ఒక 2 to 5 minutes తెలుగులో వీడియో క్రియేట్ చేయమంటున్నారు. నేనేం చేస్తానంటే ఈ టెక్స్ట్ అంతా కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత గూగుల్లో ChatGPT అని సెర్చ్ చేయండి. ఇట్లా వెబ్సైట్ వస్తుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా నేను ఆ కంటెంట్ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేటెడ్ 2 to 5 minutes వీడియో కంటెంట్ ఇన్ తెలుగు అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ChatGPT ఏంటంటే ఒక టెక్స్ట్ని ఆటోమేటిక్గా తెలుగులో జనరేట్ చేసి ఇస్తుంది. ఈ టెక్స్ట్ని మీరు ఏం చేస్తారంటే వేరే డిఫరెంట్ మొబైల్ ఉంటే మొబైల్, లేకపోతే ఏంటంటే ఈ టెక్స్ట్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి అక్కడ వీడియోగా క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ టాపిక్ మీద అడుగుతున్నారు. సేమ్ నేను ఏం చేస్తానంటే దీన్ని కూడా కాపీ చేస్తాను. ఇందాక మనం ఫస్ట్ ఒక వీడియో చేసాం కదా, ఆ వీడియో తగ్గట్టుగానే ఈ క్వశ్చన్ ఉంది. ఆ వీడియోలో డిస్కస్ చేసిన దాని ప్రకారం వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ అనేది తయారు చేయమన్నారు. ఇక్కడ సేమ్ నేను ఆ టాపిక్ని ఇచ్చేసాను. ఇక్కడ చూడండి మనకి 3 to 5 సెంటెన్సెస్లో అడిగారు కదా, ఇక్కడ 3 to 5 సెంటెన్సెస్లో మనకి ఆన్సర్ అనేది జనరేట్ చేసింది ChatGPT. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లో కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ని కాపీ చేసుకుని మన క్వశ్చన్ ఉంది కదా ఇక్కడ డైరెక్ట్గా ఈ క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి నేను డైరెక్ట్గా పేస్ట్ చేస్తాను. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ క్వశ్చన్ అనేది ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఫైనల్గా థర్డ్ క్వశ్చన్ అనేది ఉంది. ఈ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మనం స్టెప్ 2లో కొన్ని క్వశ్చన్స్ని జనరేట్ చేసాం కదా, వాటికి డీటెయిల్గా ఆన్సర్స్ అనేవి రాయమంటున్నారు. ఈ ఓవరాల్ ఆన్సర్స్ అనేవి మనకి 250 words ఉండేటట్టు చూసుకోమంటున్నారు. సేమ్ నేను ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ని కూడా కాపీ చేస్తాను. కాపీ చేసి ChatGPTలో పేస్ట్ చేస్తాను. అక్కడ వచ్చిన ఆన్సర్ని డైరెక్ట్గా మనం ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ థర్డ్ ఆన్సర్ని కూడా సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. థర్డ్ క్వశ్చన్ కూడా అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనకి లాస్ట్లో రివ్యూ స్టెప్ ఉంటుంది. మనం సబ్మిట్ చేసిన ఆన్సర్స్ అన్నీ మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే డౌన్కి స్క్రోల్ చేసి మనం సబ్మిట్ చేసిన ఆన్సర్స్ అన్నీ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. మీరు అంతా సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది. ఆ మెయిల్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి యువర్ ఇంటర్వ్యూ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని వచ్చింది కదా. వీళ్ళు ఏంటంటే మన వీడియోస్ అండ్ మనం కొంత టెక్స్ట్ని సబ్మిట్ చేసాం కదా, అదంతా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ 24 అవర్స్లో వీళ్ళు అప్డేట్ ఇస్తారు మనం సెలెక్ట్ అయ్యామో లేదో. మనకి ప్రీవియస్గా మనం కోర్సు ఒకటి కంప్లీట్ చేసాం కదా, ఆ వెబ్సైట్కి లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రెజెంట్ అయితే రివ్యూ స్టేజ్లో ఉంది. ఇది యాక్సెప్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే అసైన్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అవి కంప్లీట్ చేసుకుని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు.